నమస్తే. ఎస్సీ వర్గీకరణ అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ఎఫ్ఆర్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ అందరూ ప్రధానంగా చూసుకుంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా మేరీ మాదిగ గారిది కీలక పాత్ర. అలాంటప్పుడు ఈ నేపథ్యం చూసుకుంటే కొంతమంది ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, మళ్ళీ కొంతమంది కూడా మేరీ మాదిగ గారిని మేరీ మాదిగ గారి పైన వ్యాఖ్యలు కూడా చేస్తా ఉన్న పరిస్థితి. మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం మేరీ మాదిగ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. ఫస్ట్గా అక్క చెప్పు, ఎస్సీ వర్గీకరణ గురించి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అని చెప్తా ఉన్నాను. ఆ సుదీర్ఘ పోరాటానికి ఈరోజు ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటిగా మేమే అమలు చేసిన రాష్ట్రం అవుతాం అని చెప్పి డెడికేటెడ్ కమిషన్ ఏర్పేసి అన్ని కూడా చేశారు అక్క. మీరేం చెప్తారు దీని గురించి? నేను మేరీ మాదిగ అలియాస్ గౌరమ్మ, కలకుంట్ల గౌరమ్మ. నాది రఘునాథపురం విలేజు, రాజపేట మండలం, ఉమ్మడి నల్గొండ జిల్లా ఆడబిడ్డను. మా ఏరియా అంతా విప్లవాల కిల్ల, పోరాటాల కిల్ల. ఆ ఏరియా నుంచి నేను 8th క్లాస్ నుంచే మారోజు వీరన్న శిష్యురాలుగా, విద్యార్థి ఉద్యమ నాయకురాలుగా భువనగిరి గర్ల్స్ హై స్కూల్లో చదువుకొని బాలికల సమస్యల మీద చిన్ననాటి నుంచే నేను పోరాటం చేస్తూ ఆనాడు జరుగుతున్న సాంఘిక అసమానతలు, అంటరానితనము, కుల నిర్మూలన, తర్వాత సారా వ్యతిరేకము, చుండూరు కారం చెడు చుండూరు సంఘటనలలో నేను దాదాపు దండోర ఉద్యమం కంటే ముందే 10 ఏళ్ళు ప్రజా పోరాటంలో ఉన్నాను. ప్రజా పోరాటంలో అంబేద్కర్ దళిత సంఘాలతోటి దళితుల మీద జరుగుతున్న దాడుల మీద వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న పోరాటాలలో నేను కీలకంగా భువనగిరి, ఆలేరు ఆ చుట్టుముట్టు ప్రాంతాలలో ఆనాడు చదువు వెలుగు కోసం, నిరక్షరాస్యత, పేదరికం మీద పనిచేసిన, కూలి సంఘాలు కట్టడంలో, కుల నిర్మూలన కోసం పనిచేసిన మనిషిని. ఆ సందర్భములనే ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది జనాభా నిష్పత్తి ప్రకారంగా అని చెప్పి ఈదుమూడి ప్రకాశం జిల్లాలో మాదిగ హక్కుల దండోర పోరాట సమితి ప్రారంభమైన నేపథ్యంలో నేను నల్గొండ జిల్లా నుంచి, మా ప్రాంతం నుంచి నాగార మంజయ్య, బండు నరసింహులు, తర్వాత బట్టు రామచంద్రయ్య, ఇక్కడ మోతుపల్లి నరసింహులు గారు, మేమందరం కలిసి అప్పుడు ఆ నేపథ్యంలో నేను కూడా వారితో పాటు ఆ ఖమ్మం నుంచి విశారదన్ గారు, పాలడి సీన్ గారు ఇట్లా ఒక్కొక్క జిల్లా నుంచి దరిద్ర నేపథ్యం వస్తున్నప్పుడు నల్గొండ జిల్లా నుంచి కూడా నేను కూడా ఆ ఉద్యమంలో భాగమై నేను కూడా ప్రకాశం జిల్లాకి వెళ్ళి అక్కడ ఈదుముడి ప్రజల్ని కలిసి ఆ ఉద్యమ నిర్మాణంలో నేను ఆనాటి నుంచి 94 నుంచి నేను దండోర ఉద్యమంలో 94 చివరిలో నేను జిల్లా సమావేశం ప్రకాశం జిల్లాలో జరిగిన మీటింగ్కి నేను హాజరైనప్పుడు అప్పుడు నేను నల్గొండ జిల్లా ప్రతినిధిగానే హాజరైనాను. 1995లో మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడు కడియం శ్రీహరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు, దేవేందర్ గౌడ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు 1995లో మాకు ఒక రాష్ట్ర కమిటీ ఒక పిలుపునిచ్చింది. అయితే అప్పుడు జనగాంకు గెస్ట్ హౌస్కి వస్తున్నాడు కడియం శ్రీహరి గారు అని చెప్పి తెలిసినప్పుడు ఆయన గెరావు చేయాలి, మనం ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి వర్గీకరణ చేస్తామని వెనుకకు పోయినప్పుడు మేము నల్గొండ జిల్లా నుంచి ఇక్కడ నాగార మంజన్న, అక్కడ ఎర్ర ఉపాలి, తర్వాత ఎర్ర జాన్సను, కిట్టు, మిగతా తదితరం ఆలేరు విజయ, సుకన్య, ఎర్రగుంట శంకరు, ఇలా తదితరం కొంతమందిని కలిసి మేమందరం వెళ్ళి అక్కడ జనగాంలో ఆయనను అడ్డుకోవడం జరిగింది. కడియం శ్రీహరి కారుకు అడ్డం పడుకున్నాను. ఇక్కడ కారుకు అడ్డం పడుకొని ప్రాణాలైనా అర్పిస్తాం, ఏబిసిడీలు సాధిద్దాం, మాదిగ హక్కుల దండోర వర్దిల్లాలి, ఏబిసిడీలు చేయాలి అని చెప్పి టీడీపీ డౌన్ అనుకుంటూ కడియం శ్రీహరి కారుకు అడ్డం పడ్డప్పుడు అక్కడ మురళీధర్ రావు అని మాల ఎస్ఐ నన్ను దెబ్బలు కొట్టిండప్పుడు 95లో ఆగస్టు 14 నాడు. అయితే అదే తెల్లారి 15th ఆగస్టు రోజు 14 రోజు నన్ను కొట్టినప్పుడు నా ఒంటి మీద బట్టలన్నీ చిరిగి ఆ రోడ్డు మీద నన్ను కొడుతున్నప్పుడు మాదిగలందరూ పచ్చ సొక్కా తెల్ల దోతి కట్టుకొని డప్పు కొట్టుకుంటా కడియం శ్రీహరికి వెళ్తుంటే, ఓరి మాదిగ ముండ కొడుకులారా, నేను మాదిగ హక్కులు అడగడానికి వచ్చితే నన్ను సావ కొడుతుండ్రా ఇక్కడ పోలీసులు, మాల పోలీసులు అని చెప్పి నేను అరిచినప్పుడు అక్కడ ఉన్న ఆ డప్పులన్నీ నాకు స్వాగతం పలికినాయి. అక్కడ ఆయన మంత్రి వస్తున్నాడనే ముందుగానే దండోర కార్యకర్తలందరినీ అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళని విడుదల చేయాలని చెప్పి మళ్ళీ నేను ధర్నా చేసినాను. ఆ డప్పులన్నీ నాకు స్వాగతం కలిసినాయి. జనగాం మొత్తం చుట్టుముట్టి హోంమంత్రి అక్కడ 144 సెక్షన్ జరిగింది, ఎన్కౌంటర్ జరిగింది. ఆ టైంలో నా మీద దాడి జరిగింది. అదే రోజు నన్ను కొట్టి నేషనల్ న్యూస్లో
మేరీ మాదిగా నేను రాష్ట్ర దేశమంతా ప్రచారం అయిపోయినాను. ఆ సందర్భంలో కృష్ణ మాదిగ గారు ఊటావుటిని వచ్చేసి తెల్లారే మా మాదిగ ఆడబిడ్డను కొట్టినందుకు, మేరీ మాదిగను కొట్టినందుకు మురళీధర్ రావు ఎస్ఐని సస్పెండ్ చేయాలి, ఆయన మొత్తం మాదిగ ఆమెను మా ఆడబిడ్డ క్షమాపణలు చెప్పాలని ఉమ్మడి రాష్ట్రం అంతా నల్ల జెండాలు ఆవిష్కరణ, నల్ల జెండాలు ఎగురవేయడం జరిగింది. వరంగల్లో దీక్షకు కూర్చున్నారు కృష్ణ మాదిగ గారు. అప్పుడు 96లో నేను ఆనాటి నుంచి మహిళల నాయకత్వం కూడా మాదిగ దండోర పోరాటంలో కీలకమైన అవసరం అని చెప్పి ఆనాడు గుర్తించి 1996 9వ నెల అక్టోబర్ 9వ తారీఖు నాడు 1996లో మా 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 అరుంధతి ఆకాశంలో మా బతుకులు అగాధంలో అని చెప్పి మాదిగ మహిళా సమాఖ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోత్కూరు ఐలమ్మ తోటి జెండావిష్కరణ కారంచెడు ఆలిసమ్మ నగర్ యోగానందని లేవుల గుట్టలో పెద్ద సదస్సు జరిపాము. ఆ సదస్సు అనంతరం నేను రాష్ట్ర కోఆర్డినేటర్గా, అంతకుముందేమో 94 నుంచి 96 దాకా రాష్ట్ర కోఆర్డినేటర్, మహిళా కోఆర్డినేటర్గా ప్రధాన కమిటీలో కృపాకర్ మాదిగ గారు, మందకృష్ణ మాదిగ గారు, కనకారావు గారు, ఈదుముడి విజయ్ కుమార్ గారు, తర్వాత భిక్షాలు గారు, చిట్టిబాబు గారు, ఠాగూరు గారు, దేవని సతీష్ గారు, చింతస్వామి గారు, పాలడు సీన్ గారు, వీళ్ళు విశారదన్ గారు, వీళ్ళందరితో పాటు నేను కూడా ఒక మహిళగా, ఒక్కదాన్నే నేను ఒక మహిళగా రాష్ట్ర కమిటీలో కొనసాగాను. మాదిగ మహిళా సమాఖ్య ఏర్పాటు చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తము పల్లె పల్లెన తిరిగి గ్రామ కమిటీలను, పురుషుల కమిటీలతో పాటు మండల కమిటీలు, నియోజకవర్గ రాష్ట్ర స్థాయి కమిటీలను కూడా ఈ యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. చేసుకున్న మీరు ఇంత పోరాడిన మీరు మళ్ళీ ఇప్పుడేమో అమ్ముడు పోయారు, మేరీ మాదిగ గారు అమ్ముడు పోయారు అని చెప్పి మీ పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తాను. అంటే ప్రతిసారి ఎన్నికలప్పుడు కృష్ణ మాదిగ గారు ఆయా పార్టీలకు మద్దతు తెలియజేస్తుంటే ఎందుకు మమ్మల్ని అడగకుండా నువ్వు తెలియజేస్తున్నావని మేము అడిగినందుకు మమ్మల్ని అమ్ముడు పోయిన వాళ్ళ లెక్క ఆయన ప్రచారం చేసిండండి. నేను ఇప్పటికి కూడా నేను ఎక్కడ ఏ పార్టీలకు నేను జాతిని తాకట్టు పెట్టలే. నేను తెలంగాణ ఉద్యమంలో, దండోర ఉద్యమం అనంతరము నేను 98లో అసెంబ్లీ ముట్టడించి ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి బిల్లు సాధించినాం. ఆయన పాదయాత్ర సందర్భంగా, ఆయన అమరనిరాహార దీక్ష సందర్భంగా జరిగిన విధ్వంసాలన్నింటినీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ నుంచి నేను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో జరిగిన విధ్వంసాలన్నీ నేనే చేయించినానని ఆనాడు సీతారామంజన్ ఎస్సీ నా మీద 18 క్రిమినల్ కేసులు పెట్టించాడు. 18 క్రిమినల్ కేసులు పెట్టి నన్ను జూలూరుపాడు మండల ఆఫీస్ నేనే తగలబెట్టినాని, తర్వాత బస్సులు గాలబెట్టినాని, ట్రైన్లు గాలబెట్టినాని, నానాయకత్వంలో జరిగిందని, నన్ను బెల్లి లలిత కంటే ఈదన్న కంటే ఘోరంగా చేసి చంపమని చెప్పి క్రైమ్ మీటింగ్లో సూటైడ్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేసినాడు సీతారామంజన్ ఎస్పీ నన్ను అప్పట్లో. అప్పుడు ఇది ఎప్పుడు నా మీద కేసు అయిందంటే 8/6/1998 నాడు నా మీద కేసు జరిగింది. నాతో పాటు అనేక మంది జూలూరుపాడు కార్యకర్తల మీద కూడా కేసు జరిగింది. అప్పుడు పాలడు సీన్ గారు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి, ఆయన సెకండ్ ఎక్యూజ్డ్, నేను ఫస్ట్ ఎక్యూజ్డ్గా. ఈ కేసు కారణంగా 6 నెలలు వరంగల్ సెంట్రల్ జైలు చేసినాను. 3 నెలలు అండర్ గ్రౌండ్ ఉన్నాను. 3 నెలలు అండర్ గ్రౌండ్ ఉండి నేను దొరకకపోయేసరికి పోస్టర్లు అంటేసి సూటైడ్ సైట్ ఆర్డర్ చేసిండ్రు. మొత్తం మాదిగూడలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖను అలర్ట్ చేసిండ్రు. ఆ టైంలో నన్ను కాపాడడానికి ఎవరు కూడా మమ్మల్ని రక్షించడానికి రాలేదు. కాకపోతే మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మేము ఎక్కడో చింతూరు, వాజేడు అడుగులలో దాచుకొని ఆఖరిలో మా మాదిగ ఉద్యోగులు ఎవరిళ్ళలోనో తల దాచుకొని వచ్చి డైరెక్ట్ కోర్టులో సరెండర్ అయ్యాం. కొత్తగూడెం మున్సిపల్ కోర్టులో సరెండర్ అయితే పోలీసు వాళ్ళు నన్ను వాళ్ళ కస్టడీలకు తీసుకొని నీకెందుకే ఏబిసిడీలు, మొగడిని చేసుకొని పిల్లలు కానీ సంసారాలు చేయకుండా ఏబిసిడీలు అన్నీ ఇచ్చినవు అని చెప్పి నానా బూతులు మాట్లాడి నన్ను కోర్టులో సరెండర్ చేయించినారు. బురకలు వేసుకొని ప్రెస్ మీట్లు పెట్టినాను. ఆనాటి ఖమ్మం జిల్లా చరిత్రలో ఆనాటి రోజుల్లో నాకు బేడీలేసి, నా భర్తకు బేడీలేసి దింపినారు. నేను ఎవరిని చంపలే, ఇవే నా ఆస్తులండి, నేను సంపాదించిన ఆస్తులన్నీ, నేను తీసుకున్న ప్యాకేజీలన్నీ ఇవ్వండి. నా మీద ఇన్ని కేసులే నా ప్యాకేజీలు. ఈ ప్రెస్ కటింగులు, ఈ పేపర్ కటింగులు, ఈ త్యాగాలే నా ఆస్తులు. ఇవే నేను అమ్ముకున్నా. నేను నిజం చెప్పడమే నా ఆస్తులు అయిపోయినాయి. నేను అబద్ధాలు చెప్పి నేను జాతిని అమ్ముకొని నేను జాతిని తాకట్టు పెట్టుకుంటే నేను ఇప్పుడు మీ ముందుకు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడో ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టర్నో ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళిపోదు. కానీ నేను ఎక్కడ కూడా జాతి కోసం నేను త్యాగం చేసిన తప్ప జాతిని నేను ఎక్కడ తాకట్టు పెట్టుకోలేదండి. అంటే ఇంత చేసినా మీరు మళ్ళీ ఎందుకు ఆ మాటలు అనాల్సి వస్తుంది? అంటే మీరు అంటున్నారు మీరు ఇంత చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు
అంటే ఎక్కడ కూడా మీరు త్యాగం, అక్కడ కూడా మీరు తాకట్టు పెట్టలేదు. ఇప్పుడు ఆయన నిరాహార దీక్ష సందర్భంగా మా మీద కేసులు అయితే మాకు బెయిల్ తేకపోతే బెయిల్ ఎందుకు తేలేదని అడిగినామండి. అచ్చా, ఎప్పుడు మందకృష్ణ గారు నిరాహార దీక్ష చేస్తే మందకృష్ణ మాదిక్ గారి నిరాహార దీక్ష సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు జరిగినాయి. ఆ విధ్వంసాలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ జరిగినాయి. మొట్టమొదట ఆయన పద్మావతి హాస్పిటల్లో హైదరాబాద్ లో మాకు రాష్ట్ర కమిటీ సమావేశం చెప్పి ఈ రాత్రి ఖమ్మం జిల్లాలో పేలాలంటే బోనకల్ల బస్సులు పేలినాయి, భద్రాచలంలో బస్సులు పేలినాయి, చింతూరులో ట్రైన్ తెగిపోయింది, జూలూరుపాడులో మండలాఫీస్ దగ్ధమైంది, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ తగలబడిపోయింది. ఇవన్నీ నేనే చేసినని నన్ను మొదట ఎక్యూజ్డ్ గా పెట్టిండ్రు. నా భర్తను సెకండ్ ఎక్యూజ్డ్ పెట్టిండ్రు. ఇంకా 5గురిని కార్యకర్తల్ని 3-4 ఎక్యూజ్డ్లుగా పెట్టిండ్రు. అయితే మేము కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ అయిన తర్వాత మేము మళ్ళీ కోర్టుకు సరెండర్ అయ్యి కోర్టులో మేము సరెండర్ అయినాక జైల్లో ఉన్నాం. కట్టుబట్టలతో వెళ్ళినాము. కనీసం ఒక రోజు కూడా ములాఖాతుకు రాలేదు. వరంగల్కి అంటరోడ్ షాయింపేటకు 100 సార్లు వచ్చిపోయిండు. కమిషన్ దగ్గరికి రామచంద్రరాజు కమిషన్ కోసం అక్కడిక్కడ తిరుగుకుంటా ఆయన అనేక సార్లు తిరిగినాడు. ఢిల్లీకి తిరిగినాడు, వరంగల్కి వచ్చిపోయినాడు. కానీ నా దగ్గరికి ఎవరు రాలే, వాళ్ళ కుటుంబ సభ్యులు రాలే, వాళ్ళు రాలే, దండోర కార్యకర్తలను రానివ్వలేదు. కనీసం సచ్చిందా బతికిందా అని కూడా చూడలేదు. మొగళ్ళ బ్యారక్లో మగవాళ్ళు ఉన్నారు, ఒక్కదాన్ని ఆడవాళ్ళ దాంట్లో రాజకీయ అందరేమో వ్యక్తిగతంగా వాళ్ళని వీళ్ళని చంపి జైల్లోకి వచ్చిర్రు. నేనేమో నక్సలైట్లు వచ్చిర్రు, నక్సలైట్ల బ్యారక్లో నన్ను ఉంచిండ్రు. నేను రాజకీయ ఖైదీగా ఉన్నా. అది నేను రాజకీయంలో ఎవరిని చంపిందాన్ని కాదు, నక్సలైట్లుగా ఎవరిని చంపిందాన్ని కాదు. నేను జాతి ఉద్యమం చేసిన పాపానికి నన్ను జైల్లో పెడితే నువ్వు కనీసం పలకరించడానికి రాలేదే, బెయిల్ తీసుకురాలేదే, సచ్చిండ్రా బతికిండ్రా అని చూడలేదే. మరి చూడనప్పుడు నాయకునిగా నేను అడగాల్సిన ధర్మం నాకుందా? నిన్ను నమ్ముకొని నేను పోయినప్పుడు నీ నాయకత్వాన్ని నేను బలపరిచినప్పుడు, నిన్ను కాపాడుకునే క్రమంలో నేను పోరాటంలో భాగమై ముందుకెళ్తున్నప్పుడు, నా మీద కేసులు అయినప్పుడు నన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత నీకుందా లేదా? అది కనీస ధర్మమా కాదా? ఇంట్లో ఒక కొడుకు నువ్వు జైలుకు పోతే నువ్వు కడుపు నిండా తిండి తినుకుంటుంటావా? మరి నేను కొడుకు లాంటి బిడ్డనే కదా. మరి మేము జైల్లోకి వెళ్తే నీకు ఎట్లా నిద్ర పట్టింది, నువ్వు ఎట్లా తిరిగినావు? ఇవి అడిగినామండి రాష్ట్ర కమిటీ మీటింగ్ లో. పొనగాటి కృపాకర్ సెకండ్ లీడర్ మాకు అప్పుడు కన్వీనర్. ఆయన ఒక ప్రశ్న పత్రం రిలీజ్ చేసిండ్రు. ఏది అంబేద్కర్ భవన్ లో, లోయర్ ట్యాంక్ భవన్ లో. మా ఇంట్లో ఫోటోలన్నీ ఉన్నాయి, మీరు ఇంటికి వస్తే మా అన్ని లైవ్ లో చూపిస్తా. ఒక్కొక్క ఫోటో వెనక ఒక్కొక్కటి ఉంటుంది హిస్టరీ. ఆ సందర్భంలో మేము అడిగినాం, మాకు ఇట్లా బెయిల్ ఎందుకు తీసుకురాలేదని రాష్ట్ర కమిటీలో మేము మాట్లాడినందుకు, మేము ఆయనను ప్రశ్నించినందుకు అటువైపు ఏమో కోపంగా ఆవేశంగా కొంతమంది కార్యకర్తలు వచ్చి అక్కడనే కొట్టుకున్నారు. వాళ్ళేదో కొట్టుకుంటే అది మోతుకుపల్లి నరసింహులు కొట్టించిండు, మేరీ మాదిగానే కొట్టించింది అని అట్లా ప్రచారం చేసుకొని, అంటే తను డిఫెన్స్ లో పడ్డప్పుడల్లా ఎఫెన్స్ గా నిర్ణయం తీసుకుంటాడు అన్నట్టు. ఇతరుల మీద నింద దోషేస్తాడు. తనని ప్రశ్నించడానికి వస్తున్నారు అన్నప్పుడు తప్పించుకుంటాడు. నువ్వు లీడర్ ఎప్పుడు కానీ ఆత్మవిమర్శ అనేది ఉండాలి కదండి. నిన్ను కార్యకర్తలు అడిగినప్పుడు దానికి సమాధానం నీ దగ్గర ఉండాలి. లేనప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్టే. నిజమే, నేను రాలేకపోయినా, ఏ కారణం వల్లనో రాలేకపోయినా మిమ్మల్ని కాపాడుకుంటానే ధైర్యం చెప్పే పరిస్థితి చేస్తే మేమెందుకు పక్కకు పోతామండి? ఆయన పట్టించుకోనప్పుడు మేమేం చేస్తాం? ఆయన పట్టించుకోలేదు కాబట్టి మేము మమ్మల్ని ఆదరించిన అమ్మ దగ్గర పోయినాం, సదాలక్ష్మి అమ్మ దగ్గర పోయినాం. ఇల్లుకు మొదట అన్నం పెట్టింది ఆమె, మమ్మల్ని ఆదరించిన ఆమె. ఆ తల్లి దగ్గరకు పోతే ఆ తల్లి నన్ను ఆశ్రయించింది, ఆదరించింది. నేను సాటి ఉద్యమకారుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎంగేజ్మెంట్ చేసిండు కృష్ణమాదిక్ గారు. నువ్వు పెళ్లి చేసుకొని పోతే పోరాటం ఎవరు చేయాలి నువ్వు అంటే? ఆయనకు వ్యక్తిగత జీవితం ఉండొచ్చు, మాకుండొద్దు. ఈ మాట అన్నారు కదా. నువ్వు నీ అసెంబ్లీ ముట్టడిస్తే అసెంబ్లీ ముందట ఏబిసిడి పల్లకీసి నీకు పెళ్లి చేస్తా అన్నాడు. ఏబిసిడి బిల్లు సాధించుకరా అన్నాడు. అప్పుడు ఏ చంద్రశేఖర్, ఇలా వేదిక మీద ఉన్నాయనే ఏ చంద్రశేఖర్ రావును నేను రచ్చబండ కార్యక్రమంలో అడ్డుకున్నా. అప్పుడు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన నా ఫైరింగ్ చూసి, కృష్ణ మీరు మొగళ్ళు ఇప్పుడు కొంచెం సేపు ఆగండి, 4 ఆడపిల్లలను అసెంబ్లీలో పంపించండి అంటే, ఆనాటి వెంకట వీరయ్య దగ్గర ఎమ్మెల్యే దగ్గర, నేను అప్పుడు మధుర బై ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నా. నేను 97లో గద్దలక్కులు నువ్వు ఇండిపెండెంట్ గా మేము పోటీ చేపిస్తే 300 ఓట్ల తేడాతోటి ఆ క్యాండిడేట్ ఓడిపోయి కట్టా వెంకట నరసయ్య గెలిచిండు. ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అప్పుడు ఆయన ఆనాటి పాలేరు ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య నన్ను పిలువగానే, అన్న నేను అసెంబ్లీ చూస్తాను కానీ వెంటనే నాకు 5 పాసులు రాసిచ్చిండు. ఆ పాసులను తీసుకొని నేను అసెంబ్లీకి చూడడానికి వెళ్ళిన. 24 గేట్లు దాటి వెళ్ళిన అసెంబ్లీ లోపలికి. మేము ఏదో అసెంబ్లీ చూడడానికి పోయినాం. 3-4 బ్యాచ్లు వచ్చినాయి. వాళ్ళందరినీ గేట్ బయటనే అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు రైతుల కాల్పులు జరిగినాయి. రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తే అసెంబ్లీ ముందట. ఆ సిచ్యువేషన్ లో 144 సెక్షన్ ఉంది. అక్కడ కూడా నేను రావాలని నన్ను
పిలుపునిచ్చిండు. నేను అక్కడ చచ్చిపోతానే పిలుపునిచ్చిండు. భారతక్క లెక్క నేను కూడా కథం కావాలని చూసిండు పున్నాల సురేందర్ లెక్క. అయినా కానీ మా అదృష్టం బాగుండి మేము బతికి బయటపడ్డాం. నాతో పాటు నేను సావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరు నా దగ్గర 5 పాసులు ఉన్నాయంటే ఫస్ట్ ఇప్పుడు ఆనాటి బొడిగ షో ఈ అమ్మాయి ముందు చేతులు చేసింది రాణి అని, ఆమె పాల్వంచ యాతాకుల రాణి అని నా సెకండ్ లీడర్, ఆమె ఉపాధ్యక్షురాలు. నాతోటి సచ్చటోళ్ళే రాండి అన్న అంటే నేను చస్తాక నీతో పాటు అని ఆమె వచ్చింది. ఆమె తర్వాత ఇంకొక ఆమె సుజన అనట ఉంటది, ఆ బొడిగ శోభ మొన్న సొప్పదండ ఎమ్మెల్యే అయింది కదా ఆమె తర్వాత ఇంకొక ఆమె పుష్ప. ఈ 5గురు నా బ్యాచ్ లో ఉన్నారు. మేము కరపత్రాలన్నీ ఇన్నర్లో దాచుకొని వెళ్ళిపోయినాం. లోపలికి అసెంబ్లీకి పోయి మాది ఆత్మాహుతి దళం. ఈయనిచ్చిన పిలుపు అంటే అట్లా ఇస్తాడన్నట్టు, మిలిటెంట్ పిలిపిస్తాడన్నట్టు. మాకు ఎట్లా చేయాలి ఎట్లా నడవాలని చెప్తారు. అవన్నీ మిగతా వాళ్ళు పాటించాలి. నేను పాటించిన నా టీం సక్సెస్ అయింది. నేను లోపలికి పోయినా నా వాళ్ళు కూడా నన్ను పాటించిర్రు. అసెంబ్లీ లోపలికి పోయినాం, మమ్మల్ని బయటికి తీసుకొచ్చి 4గురిని ఎత్తేసిర్రు. ఎత్తేస్తుంటే నేను పోలీసుల కాళ్ళ సందులకి వెళ్ళి దూరి లోపలి పోడియంకి వెళ్ళిన. ఆనాడు యనమాల రామకృష్ణుడు స్పీకర్, ఆనాడు కేసీఆర్ గారు మంత్రి ఏ చంద్రశేఖర్ మంత్రి మాధవరెడ్డి, ఈ మోతుకుపల్లి నరసింహులు అప్పుడు మంత్రి, వీళ్ళందరూ మంత్రులుగా ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ హయాంలో 98 ఏప్రిల్ 22 తారీఖు నాడు. ఆనాడు ఇక మమ్మల్ని 4గురిని గుంజేస్తే ఒకరి మీద ఒకరు వండుకొని మేము దాదాపు అరగంట సేపు మేము అసెంబ్లీని అలజడి సృష్టించినాం. ఆనాడు ఇగో ఈ అమ్మాయి ఇప్పుడు అక్కడ కూర్చున్న అమ్మాయిదే ఇగో ఇన్నర్స్ బయటపడేలా కొట్టినా మేము మా ప్రాణాలైనా అర్పిస్తాం. నేను ఇక్కడ నిలబడ్డ పోలీసులు ఇంకా మిగతా సగం మంది రాకపోతే వీళ్ళ కాళ్ళ సందులోకి వెళ్ళి దూరి అసెంబ్లీ లోపల పోడియంలోకి పోతే మళ్ళీ తీసుకొచ్చి బయట ఎత్తేసి కొట్టిరు నన్ను. అసెంబ్లీలో లోపల కరపత్రాలు బంచేసిన. ఇప్పుడు దాన్ని ఎట్లా మార్చేసిండ్రంటే వీళ్ళు 2004లో అసెంబ్లీ గేట్లు ఎక్కిరు మొగోళ్ళందరూ. అదొక్కటే పోరాటంగా చెప్పుకుంటారు. అసెంబ్లీ లోపల జరిగింది చెప్పట్లే. ఎందుకు చెప్పట్లేరు? ఇక్కడ హీరోలు ఆడోళ్ళు కదా, ఇక్కడ ఈ మహారాణులు కదా సాధించి పెట్టింది మాదిగ జాతికి. ఇది చెప్పుకుంటే మాదిగ మొగోళ్లకు తలకిందులు అవుతుంది కదా, చరిత్ర వాళ్ళ చుట్టూ తిరగదు కదా. ఆ రోజు లేడు కృష్ణమాదిగ, పోయి ఇక్కడ కూర్చుందిరా. ఆ రోజు కృష్ణమాదిగ లేడు. ఆ రోజు కృష్ణమాదిగ గారు ఎక్కడున్నాడు? మాకు చెయ్యండి అని చెప్పి అక్కడ 49లో దేవయ్యకు ఆజ్ఞ ఇచ్చిండు. దేవయ్యకు నేను నా ముసలి తల్లిదండ్రులు చచ్చిపోతే నాకు ఒక పసిబిడ్డ ఉంది, ఆ బిడ్డకు మీరే సాదుకోండి అని చెప్పి చేత అంత పసిబిడ్డ ఉంటే వదిలిపెట్టి నా బిడ్డను చంపేసి నా బిడ్డను కాపాడండి మీరే అని చెప్పి చేతిలో చెయ్యేసుకొని నేను తీసుకొని వెళ్ళిపోయినా. వీళ్ళు చచ్చిపోయినాక కబురు వచ్చినాక నేను హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యి వస్తా, దవాఖాన నుంచి రిలీజ్ అయ్యి వస్తా, నేను లేనట్టే ఉండాలని చెప్పి ఆ రోజు రోహిణి హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. ఆ రోజు మా నాయకుడు లేడు. ఈ విజయం మా విజయం, ఈ విజయం మాది ఆడపిల్లల విజయం. మమ్మల్ని ఇట్లా కొట్టినప్పుడు ఈ సందర్భాన్ని చూసి మోతుకుపల్లి నరసింహులు చెల్లించి ఇక్కడ రాసిండు. ఇక్కడ నేను ఇదంతా మోతుకుపల్లి నరసింహులు మాట్లాడింది. మా ఆడపిల్లల్ని 18 ఏళ్ళు దాటని ఆడపిల్లల్ని బట్టలు కూడా తీసి కొట్టేస్తుంటూ అప్పుడు బాష్పవాయువులు వదిలి ఫైరింగ్ జరిగింది. అయినా మేము భయపడలే. అయినా మేము ఒకరినొకరు తట్టుకొని నిలబడి మేము ఆ రోజు ఏకగ్రీవ తీర్మానం అయింది. 0 అవర్లను ఏకగ్రీవ తీర్మానం అయింది. బిల్లు ప్రవేశపెట్టినాం. మమ్మల్ని కొడితే మాకు ఒంటి మీద బట్టలు లేకపోతే గోన సంచులలో కట్టుకుపోయి గణేష్ డ్రైవర్ అన్నట్టు ఆయన మమ్మల్ని జీబులో తీసుకుపోయి అరుంధతి నగర్ బస్తీలో అక్కడొక బస్తీలో అక్కడొకరిని హాస్పిటల్ చూపిస్తే మా ఆడవాళ్లకు ఒక ఆమెకు గర్భసంచి పగిలి బ్లడ్ వస్తుంది, బట్టలు చినిగిపోయినాయి, ఒంటి మీద శక్తి లేదు, లోపల తన్నిండ్రు బూట్లతోటి, గొంతుల మీద చెప్పరాని చోట తొక్కిర్రు మమ్మల్ని. అవన్నీ మేము చెప్పుకోలేమే. నొప్పులతోటి మేము అల్లాడుతుంటే మమ్మల్ని ఎవరు హాస్పిటల్కి తీసుకుపోలే. బస్తీలో ఉన్న ఆడవాళ్ళు మాకు అన్నం పెట్టి వేడి నీళ్ళతోటి తానం పెట్టి వాళ్ళ పాత బట్టలు ఇస్తే కట్టుకొని మేము ఖమ్మం వెళ్ళిపోయినాం ఆ రోజు. ఇక చూడు మేము ఆ సంఘటనను చెప్పుకోవడానికి మగవాళ్లకు మనసు రాదండి. వీళ్ళలో లేదా మనువాదం, వీళ్ళలో లేదా పితృసామ్యం, వీళ్ళలో లేదా అగ్రవర్ణ తత్వము మనుషులలో అగ్రవర్ణం పోయింది. మనువాదులలో బ్రాహ్మణికల్ మనువాద ఐడియాలజీ వాళ్ళు తగ్గి మానవతావాదులు అయినరు. మంద కృష్ణ మాదిగా పెద్ద మనువాది. మానవతావాదం ఒకప్పుడు ఉండే, ఆయన మానవతావాది మా అన్న మా దేవుడు అనుకొని మేము పనిచేసినాం. ఇప్పుడు మనువాద పార్టీలతోటి సోపతి కలిసిండు కదా, ఆ పార్టీల ఆలోచనలు ఆయనకు వచ్చి మమ్మల్ని పక్కకు దూడేసిండు. మా విజయాన్ని తన విజయంగా చెప్పుకొని ఊరేగుతున్నాడు. అంటే మా మాదిగ జాతికి ఏ పార్టీ అయితే న్యాయం జరుగుతుంది అనుకుంటే మేము ఆ పార్టీతో అంటే మేము పోయే దారిలో కుక్క వచ్చిన ఎక్కుతాం, నక్క వచ్చిన ఎక్కుతాం, గాడిద వచ్చిన గుర్రం వచ్చిన ఎక్కుతాం అని చెప్పేసి మందకృష్ణ మాది గారు చెప్తా ఉన్నారు కదా. నువ్వు గుర్రం ఎక్కు గాడిద ఎక్కు, మేము ఇంతమంది ఎక్కినామని చెప్పాలనా వద్దా?
నువ్వు ఒక్కనివే ఎక్కలే కదా, నువ్వు గుర్రం ఎక్కినా రైలు ఎక్కినా మేము నువ్వు పేపర్లు వేసుకొని పండుకుంటే నీకంటే ముందే మేము పేపర్లు వేసుకొని పండుకున్నాం. మేము అడుక్కొచ్చి నీకు ఇంత బుక్కెడు బువ పెట్టినాం. నీ పిల్లలకు కూడా నేను బట్టలు తెచ్చిన. ఈ పిల్లలకు నాకు ఎట్లా బట్టలు ఇస్తే నా బట్టలు వీళ్ళు వేసుకొని తిరిగేటోళ్ళు, వీళ్ళకు అందరికి ఒక తీరు బట్టలు తెచ్చేదాన్ని. ఆ కృష్ణవేణికి ఒక తీరు బట్టలు తెచ్చేది, నా బిడ్డకు ఒక బట్టలు తెచ్చేది. మా ఇంట్లో ఉన్నది ఆయన మా ఇంటికి వచ్చి కూడా చూసుకొని సంతోషపడ్డారు. వాళ్ళ కొడుకు కూడా మన ఫోటో తెప్పించుకున్నాడు. అంటే నేను మీ పిల్లలకు, మీ భార్య ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా సందాలు వచ్చిన డబ్బులన్నీ నా చేతుల్లోనే ఉండేది. నేనే ఒక్కొక్క వందలాది మంది కార్యకర్తలకి అన్నము, అవసరాలు, అక్కర్లు, చిన్న వయసులో నేను వందలాది మంది కుటుంబంలో ఇంటి మీద స్త్రీ ఆడదానికి భారం అప్పచెప్పి బయట మొగోడు ఎట్లా తిరుగుతాడో ఉద్యమం మొత్తం నా చేతికి అప్పచెప్పి ఉద్యమకారుల అవసరాలన్నీ నేను తీర్చుకుంటూ ప్రజల్ని నేను సమీకరిస్తే మొత్తం క్రింద శ్రమంతా నేను చేస్తే పైన షో చేసుకుంటా పోయే పెత్తందారి భావాజాలం కలిగిన మరో మనువాది మందకృష్ణ మాదిగా మమ్మల్ని అట్లా తొక్కేసిండు. మేము చేసిన ఫలితం అంతా ఆయన ఫలంగా చెప్పుకున్నాడు. ఈ రోజు ఎందుకు మమ్మల్ని కనుమరుగ చేసిండు? మేము ఆనాడు మాకు బెయిల్ ఎందుకు తీసుకురాలే, అది నీ బాధ్యత కాదా అని రాష్ట్ర కమిటీలో ప్రశ్నించినందుకే మాకు మద్దతుగా మాట్లాడిన కృపాకర్ మాదిగను, నన్ను, నాతో పాటు జైలుకి వెళ్ళిన వాళ్ళని అందరినీ ఆనాడు ఆయన పక్కకు తోసేసిండు. నేను సదాలక్ష్మమ్మ దగ్గరికి పోయినా, టిఎన్ సదాలక్ష్మమ్మ నాకు 98లో ఇదే ప్రెస్ క్లబ్ లో పెళ్లి చేసింది, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో వివాహం చేసింది. ఆ తర్వాత నేను మాన్యశ్రీ కాంశీరామ్ గారిని కలిసిన. నేను 99లో కారంచెడు నుంచి ఈదుమూడి నుంచి కారంచెడు నుంచి మాదిగల రాజ్యాధికారం కోసం, ఈ వర్గీకరణ కాదు రాజ్యాధికారం కోసమే ఈదుమూడి కార్యకర్తలను కలుపుకొని పాదయాత్ర చేసిన 4500 కిలోమీటర్లు. దానికి ముగింపు సభ కాంశీరామ్ గారిని పిలిచినాం. గుంటూరు ఏసు కాలేజీ ముందు రావెల కిషోర్ బాబు గారి నాయకత్వంలో పెద్ద సదస్సు జరిగింది. 10,000 మంది సమక్షంలో బీఎస్పీలో చేరిన ఆనాడు కాంశీరామ్ గారు నాకు అవార్డు ఇచ్చి మెమోంటోలు ఇచ్చి అవన్నీ మా ఇంట్లో ఉన్నాయండి, ఫోటోలు, పేపర్లు, కటింగ్లు. ఆనాడు నేను కాంశీరామ్ గారిని కలిసిన తర్వాత నన్ను లీడర్గా పోరాటం చేయమన్నాడు. 2004లో 13వ లోకసభకు సిద్దిపేట ఎస్సీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన. 32,118 పైచిలకు ఓట్లు వచ్చినాయండి నాకు. ఆనాడు ఓటు శాతం నాకు రాష్ట్రంలో 2వ స్థానం ఓట్లు వచ్చినాయి. నన్ను ఆనాడు మాన్యశ్రీ కాంశీరామ్ గారి నాయకత్వంలో కొద్ది కాలంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు సర్వే సత్యనారాయణ మీద పోటీ చేసిన 2004లో నేను ఎక్కడ ఖాళీ లేనండి. నేను 2004లో ఎంపీగా పోటీ చేసిన. కలకుంట్ల గౌరమ్మ, పాలడుగు గౌరమ్మ అత్త పేరు. ఇది 31,949 ఓట్లు వచ్చినాయి నాకు. బీఎస్పీ పార్టీ నుంచి హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది అప్పుడు నాకు. సర్వే సత్యనారాయణ, లింగం అని, డాక్టర్ లింగం అని వాళ్ళతో పాటు నాకు మంచి ఓటింగ్ వచ్చిందండి. ఆ తర్వాత మాయావతి గారిని రాష్ట్ర కార్యదర్శిగా చేసింది. కొంతకాలం బీఎస్పీతో పనిచేసినాను. తెలంగాణ ఉద్యమం వచ్చింది. మళ్ళీ 2008లో నేను బహుజన రాజ్యం కోసం మహిళల పాదయాత్రని బస్సు యాత్ర చేసినాను. ఇంత చేసిన మీరు అంటే ఇంత చరిత్ర చూపిస్తామని చెప్తున్నారు, కానీ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం నాది, మాదిగ జాతి కోసం చేసిన అని చెప్పి చాలా సందర్భాలు మాట్లాడతారు కదా. అంటే మీరు ఇవన్నీ చెప్పిన ప్రస్తావనలో ఏ రోజు కూడా మందకృష్ణ ప్రస్తావించలేరు, చెప్పలేరు. మళ్ళీ అట్లా ఎందుకు చెప్పలేరు అంటారు. ఇంకోటి మళ్ళీ మీరు ఇన్నొద్దులు ఏమి అంటే ఈ వర్గీకరణ అంశం వచ్చినప్పుడు కూడా ఒక సుమారుగా 2 నెలలు అనుకుందాం, 2 నెలల నుంచి కూడా మీరు బయటకు వచ్చి ఎందుకు చెప్పలేకపోయారు? మళ్ళీ మేము 2 నెలల నుంచి, మేము 2 నెలలు కాదు, మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన నాటి నుంచి నేటి వరకు పనిచేస్తూనే ఉన్నాం. మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు తెలియదు మేము చేసిన పని అంతా. మేమేందంటే ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే మేమందరం మాదిగ సంఘాలంతా సమకూడి మేము ప్రెస్ మీట్లు పెట్టినాం. మేము కరీంనగర్లో మాదిగ మహాసభలు పెట్టినాం. మేము జిల్లాలు తిరిగినాం. మేము మంత్రుల కమిటీకి కృతజ్ఞత చెప్పినాం. ఏకసభ్య కమిషన్కి దాదాపు 8,000 పైచీలకు మేము ఇదే ప్లాజాలో మా దామన రూమ్ పెట్టి మొత్తం దాదాపు అన్ని కుల సంఘాలతోటి 8,000 పైచీలకు దాదాపు మాయే ఒక 4,000-5,000 పైచీలకు మాయే అప్లికేషన్లు ఇచ్చినాం. దాదాపు ఒక 4,000-5,000 మంది ప్రతినిధులతోటి, ఇండివిజువల్స్ తోటి కూడా ఇప్పించినాం. లెటర్లు ఇప్పించినాం, సభలు జరిపినాం, సమావేశాలు జరిపినాం. సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞత మీటింగులు, రౌండ్ టేబుల్ సమావేశం మా సతీష్ మాదిగా మేము అందరం నిరంతరం పెడుతూనే ఉన్నాం. దాని తర్వాత ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తా అని చెప్పి ఈ రిపోర్ట్ ఇచ్చినాక ఈయన 1,00,000 డప్పులు 1,000 గొంతులు పెట్టి ప్రజలందరినీ ఇంకా డప్పులు కొట్టుకుంటూనే బతకండి, ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతకండి, అది మా సాహిత్య వాయిద్యమును, అది మా కల్చరల్ వాయిద్యం, ఎస్ అది కదే, కాదంటలేం. కానీ దానికి మేమందరం కూడా మద్దతు చేసినాం, మేము కాదంటలేం. కానీ ఈరోజు ఆయన 4వ తారీఖు నాడు వర్గీకరణ చేసిండు. నేను వర్గీకరణ చేస్తే
నేను నీకు విజయోత్సవ సభ డప్పు కొడతా, వర్గీకరణ చేయకపోతే సావు డప్పు కొడతాను. మరి నువ్వు సావు డప్పు కొడతానికి ఆయన చేసి చూపించండు కదా, సావు డప్పు ఎందుకని చెప్పి వర్గీకరణ చేసి చూపించినప్పుడు నువ్వు దాన్ని విజయోత్సవ సభగా ఎందుకు కొట్టలేకపోయినావు? సో ఇదే ప్రశ్న అమ్మ, నేను డైరెక్ట్ స్వయంగా నేనే మందకృష్ణ గారికి అడిగితే సావు డప్పు అన్నారు, ఇప్పుడు అభినందన్ డప్పు అన్నారు, ఎప్పుడు కొడుతున్నారు సార్ అన్న అని చెప్పేసి అడిగితే, సో ఉంటుంది డప్పు ఏదైనా సరే డప్పు ఉంటుంది త్వరలో ఉంటుంది అని చెప్పి చెప్పారు. ఆ త్వరలో దేనికి ఉంటది నీకు డప్పు? అంటే ఇంకా రాలే అంటే వాళ్ళు ఏమో 11% మందకృష్ణ మాదిగ గారు 11% కావాలంటే ప్రభుత్వం 9% చేసింది అని చెప్పేసి అందుకనే ఇంకా కొడతలేమని చెప్పి చెప్తాను. నీకు అందుకనే నీకు నచ్చినప్పుడు కొడతా, నీకు నచ్చనప్పుడు కొట్టాను. అంటే పండుగ అంటే ఒక రోజే వస్తుంది, రోజు పండుగ రాదు కదా, అర్థమైందా? నీకు ఒకసారి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ పాజిటివ్నెస్ లో నువ్వేమి ఇవ్వాలి సంకేతం? నిజమే, ఇది మనకు జరిగింది, దాంట్లో ఏమైనా లోపసోపాలు ఉంటే తర్వాత సరిదిద్దుకుందాం అని నువ్వు చెప్పి, నువ్వు ఒక సంతోషకరమైన వాతావరణాన్ని పండుగ చేసుకుందాం అని చెప్పి నువ్వెందుకు ఒక సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకురాలే? ఒక సాగు వాతావరణాన్ని ఎందుకు తీసుకొచ్చినావు? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఏదన్నా ఉంటే లోపాలున్నా, నీకు మంత్రులతోటి విభేదాలున్నా, ఎమ్మెల్యేలతోటి దామనతోటి ఏదన్నా ఉన్నా, సీఎం తోటి ఏదన్నా ఉన్నా కూర్చొని పరిష్కరించుకోవాలి. నేను పోతా అంటే అక్క గిడ నీ ఇంటర్వ్యూ అంటే వచ్చిన నేనే ఇప్పుడు నువ్వు పిలిచినావు కాబట్టి నేను వచ్చిన. నువ్వు పిలవకపోయినా నేను తమ్మినది తీసుకొని నేను మాట్లాడతా. ఎవరమో ఒకరి వైపు చొరవ ఉండాలి కదా. నీకు జాతి మేలు కావాలంటే నేను బొంత పురుగును కూడా కౌగిలించుకుంటానవే. మరి నువ్వు అన్ని బొంత పురుగులు కల్పించుకున్నావు, నీతోటి పనిచేసిన బొంత పురుగులను ఎందుకు కలుపుకోలే? నీతోటి మొదటి నుంచి కష్టంలో, సుఖంలో, ఆకంలో, దుఃఖంలో, నిద్రలో, లేమిలో, కన్నీటి దుఃఖంలో, పోరాటాల్లో, సావుల్లో అమరులైన కుటుంబాలు నువ్వు వర్గీకరణ రాగానే వాళ్ళ ఇళ్ళకి ఎందుకు పోలే? ఆనాడు నీకు మోతుపల్లి నరసింహులు ఇంటికి ఎందుకు రాలే? ఉద్యమకారులు మమ్మల్ని ఎందుకు పిలుచుకోలే? మేము దెబ్బలు తిని తీసుకొచ్చిన బిల్లును నువ్వు నీ బిల్లుగా చెప్పుకుంటున్నావు, మా ఆడవిళ్ళని పిలుచుకొని పక్కన ఎందుకు కూర్చోబెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్లలో మాట్లాడుకో? ఇది నీలో ఉన్న పురుషాధిపత్యం కాదా? నీలో అహంకారం కాదా? నీలో ఉన్న మనవాద తత్వం కాదా? ఎవడు ప్రశ్నించాలని నిన్ను, ఎవడు నిలదీయాలి నిన్ను? అందరిని నువ్వు బెదిరిస్తావు, అందరిని నిలదీస్తావు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? నీకొక న్యాయం, మాకొక న్యాయమా? నువ్వు అడిగితే ఒక న్యాయం, మేము అడిగితే ఒక న్యాయమా? మానవ హక్కుల సంఘాలు నువ్వు అడిగినవే, వర్గీకరణ కోసం నువ్వు అన్ని సంఘాలను బతికినాడు, నిన్ను కాదనట్లే. కానీ వర్గీకరణ వచ్చిన తర్వాత పండుగ అంటే అందరు పాల్గొనచ్చు. ఓ శత్రువును కూడా పిలిపిస్తారు కదా. ఊళ్ళో దుర్గమ్మ పండుగ అవుతుందంటే నువ్వు మళ్ళీ 10 ఏళ్ళ దాకా ఊరికి రావద్దురా, పండుగ రారని పిలిపించుకుంటారు కదా. మరి నువ్వు ఎట్లా నీ వల్ల నువ్వు కాదనుకుంటున్నావు? నీ పక్కన ఉన్న వాళ్ళు అంత ఇప్పుడు ఎవరు? మాదిగోళ్ళ మాలల్లా చెప్పు. నువ్వు మాదిగ కార్యకర్తలను పిలుచుకో. సరే, నేను మేరీ మాదిగ అంటే నీకు ఏ విధంగా నేను మేరీ మాదిగ నీకు నష్టం చేసింది? ఎక్కడ నేను అమ్ముడు పోయినా? మరి నిన్ను కొలిపాకల ఇదే మేడిపాపయ్య, ఇదే వంగపల్లి సీను కొలిపాకల జామవంతుని విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో నిన్ను సంపుతామని గొడ్డల కత్తులు పట్టుకొని వస్తే నా భర్త నేను కదా నిన్ను కాపాడింది, నిన్ను తీసుకొచ్చింది, నీ ఇంటికి అడుగులు పెట్టింది, మా ఆయన కార్లు వచ్చి కూర్చొని బతిలాడుకున్నది. నిన్ను పరికంపల పాదయాత్రలో మాధవరెడ్డి ఊర్లో ఉరికిరికి కొడుతుంటే నేను కదా రక్షించి తీసుకొచ్చింది. అడుగడుగున పోలీసు లాఠీ చార్జ్ జరుగుతున్న ఫస్ట్ దెబ్బ నా మీద కదా పడ్డది. ఎక్కడున్నారు మీరంతా అప్పుడు? నేను చరిత్రను ఉన్నట్టుగా మీ మీడియా ప్రచురించండి దయచేసి. ఇది నా ఒక్కదాని గొంతు కాదు, గొంతు. సో ఇంకోటమ్మా, ఇప్పుడేమో ప్రస్తుతం అంటే మెయిన్ గా ఎస్సీ వర్గీకరణ అంశంలో మాలలు ఎక్కువ దోచుకున్నారు, మాదిగల రిజర్వేషన్ కూడా కంప్లీట్ మాలలు దోచుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి ఒకవైపు చెప్తా ఉంటారు మందకృష్ణ గారు. ఇంకోటి ఏంటంటే వర్గీకరణ అయిన తర్వాత కూడా సో దీని గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే మాల ఉపకులాలన్నీ కూడా మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేస్తున్నాయి మాల అని ఈ అంశం కూడా తెర మీద తీసుకొస్తారు. దీని గురించి ఏమంటారు? అర్థం కాలే. మాల ఉపకులాలు, సో మాల ఉపకులాలతో కలిపి ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, లేకపోతే వీళ్ళు మాలలందరూ కావాలని మందకృష్ణ మాలల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని ఒక కార్నర్ చేయడానికి, మమ్మల్ని ఒక టార్గెట్ చేయడానికి చూస్తున్నారు అని చెప్పి మాలలు చెప్తున్నారు. అనిపిస్తుంది మాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే మాలల మీద లేని ఒలకబోస్తున్నాడు, లేని ప్రేమ ఒలకబోస్తుండు. అసలు నువ్వు ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది, నువ్వు మాలన మాదిగవా? కొందరేమో మళ్ళీ మాలదాసర్ అంటుండ్రు, నువ్వేమో నీ అల్లునికి బిడ్డను మాలైన తెచ్చుకున్నావు. మాకు కూడా అనుమానం ఉంది, అర్థమైందా? నువ్వు దామోదర్ రాజనరసింహను మాదిగ జాతికి మేలు చేసేటోనే దామోదర్ రాజనరసింహ మాదిగని కాదంటున్నావు. మరి అసలు నువ్వు మాదిగవా అని మేము అడుగుతున్నావు ఇప్పుడు. మరి నా సర్టిఫికెట్, నేను మాదిగ సర్టిఫికెట్ పెడతా, నీ సర్టిఫికెట్ పెట్టు. నాది గౌరమ్మ, నేను కలకుంట్ల గౌరమ్మ, కలకుంట్ల యాదయ్య, చెప్పులు గుట్టే యాదయ్యకు పెట్టిన పెద్ద యాదయ్య చిన్న బిడ్డను. మా రఘునాథపురంలో కలకుంట్లోని వంశం 400 కడప ఉంటది. మా 4 అన్నదమ్ముల్లో తాతల బిడ్డలలో నేను ఆఖరి. మా అన్న మాజీ ఎమ్మెల్యే కలకుంట్ల పోషయ్య, సల్లూరు పోషయ్య అనేట ఆయన తర్వాతనే మోతుకుపల్లి నరసింహులు ఎమ్మెల్యే మాలేరుకి. నేను పుట్టింది రఘునాథపురం, నేను కలకుంట్ల గౌరమ్మను. మరి నీదేందో చెప్పు.
నేను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినాక ఎంఏ గ్రాడ్యుయేషన్ చదివిన. ఇప్పుడు నేను డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నీ దగ్గర ఉన్నప్పుడు 10th ఉన్నా. నేను చదువుకుంటే నేను ఇప్పుడు ఉద్యోగం వచ్చు. మరి మా చదువుకోనియలేదు కదా. అప్పుడు మా పిల్లలన్నా మనల్నన్నా బాగు చేసుకుందాం కదా. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అన్నా బాగుపడాలి కదా. వచ్చింది పంచుకుందాం, వచ్చింది పంచుకొని తిందాం, రాని దానికోసం కొట్లాడదాం. టైం ఉంది కదా. ఎందుకంత నీకు ఉరుకులాట? నువ్వు మాలల్ల సోపతి, నీ కులంది నువ్వు చూసుకోరాదు. ఫస్ట్ నువ్వు చూసుకో. నీ బట్ట నువ్వు కట్టుకో, నీ సంసారం నువ్వు చూసుకో. ఇంట్లో గెలిచి రచ్చగెలువు. ఇల్లును రోడ్డు పాలు చేసి నువ్వు లోకాన్ని వెళ్తా అంటే ఎట్లా? సో మాట్లాడదాం ఇంకా దీని డీటెయిల్ మాట. సో ఈ రోజు అమరవీరులకు సంబంధించి సంస్కరణ సభ జరిగింది. దీనికి సంబంధించి మీరు పాట కూడా రాసుకున్నా అని చెప్పారు. సో ఈ పాట ఒక్కరిషి ఈ పాట పాడి మనం ముగించుకుందామా? ఇంకా దీనిపైన డీటెయిల్ కూడా ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసుకుంటాం. అయితే చాలా ఉంది. నేను ఈ రోజు వేదిక మీద పాడదాం అనుకున్నా, కానీ అక్కడ సందర్భం లేదు. నేను తెల్లారి 5 గంటల దాకా కూర్చొని 1:45 క్లోజ్ చేసిన పాట. ఎందుకంటే సురేందర్ మాదిగా అక్క నీ ఇన్స్పిరేషన్ తోటే నేను గాంధీ భవన్ ముట్టడించిన, నువ్వు అసెంబ్లీ ముట్టడించినవని నన్ను చాలా సొంతం అక్క కంటే ఎక్కువ చూసుకుంటోళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులు పొన్నాల యాదయ్య కానీ, దామోదరు, వీళ్ళందరూ కూడా నాకు చాలా, ఆ రోజు చనిపోయినప్పుడు కూడా, చనిపోక ముందు కూడా ఉద్యమంలో బాగా కలిసి పనిచేసిన తమ్ముడు. అందుకని వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి అమరులకు నివాళులు అర్పిద్దాం అనుకున్నాం. అయితే సమయం లేదు కాబట్టి నేను పాడలేకపోయాను. మాదిగా హక్కుల కొరకు బలి అయిన అమరులారా, మీ ప్రాణ త్యాగాలతో హక్కులను సాధించాము. మేము మరవాలేము అమరులు. మీ త్యాగాలు వృధా పోలేదు అమరులు. ఎస్సీల వర్గీకరణ పోరాట దారిలోన మీ ప్రాణాలే ఇచ్చినారా, మాకు ప్రాణమయ్యినారా. మిమ్ముగన్న తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఏ దారిలో వస్తారని దారులెన్నో కాయబట్టిరి. ఏ దారిలో వస్తారయ్యా సూరిందరు, ఆ దారిలో మేముంటాము దామోదరు. ఏ దారిలో వస్తారయ్యా సూరిందరు, ఆ దారిలో మేముంటాము దామోదరు. మాదిగా దండోరాలో దండయ్యి ముందే ఉంటిరి. ప్రాణమైన ఇస్తామంటిరి, వర్గీకరణ తెస్తామంటిరి. ఇచ్చిన ప్రాణానికి వర్గీకరణ వచ్చినది. వచ్చిన ఫలితాలలో మీరు చూసుకుంటాము. మీ ఆశయం నెరవేరింది మహేషు. అందుకోండి మాదిగా దండాలు భారతక్క. మీ ఆశయం నెరవేరింది మహేషు. అందుకోండి మాదిగా దండాలు భారతక్క. 30 ఏండ్ల పోరాటము ముడు విప్పిన సుప్రీంకోర్టు. 7గురి ధర్మాసనము 6గురు తీర్పు చెప్పిరి. రాష్ట్రాల వారీగాను వర్గీకరణ చేసుకోమనిరి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అన్ని రాష్ట్రాల కన్నా నేనే ముందుంటానని అసెంబ్లీ సాక్షిగాను వర్గీకరణ చేస్తానని ఇచ్చిన మాట తీరుగా వర్గీకరణ చేసి తీరాడు. మంత్రులు ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచినారు. ఏకసభ్య కమిషను ఎంతగానో కృషి చేసింది. వెనుకబడ్డ ఉపకులాలను ఏ గ్రూపులుగా చేసింది. మధ్యస్థ మాదిగొల్లను బి గ్రూపులుగా చేసినది. మంచిగున్న మాలలకు శ్రీగుపు చేసినది. వర్గీకరణ వచ్చినది అమరులు. మీరు వచ్చి చూసి పోరా అమరులు. మిమ్ముగన్న తల్లిదండ్రుల కళ్ళ నీళ్లు తుడవానికి, మిమ్ముగన్న తల్లిదండ్రుల కళ్ళ నీళ్లు తుడవానికి మోత్కుపల్లి ముందలున్నాడు దామన్న హండగున్నాడు. మోత్కుపల్లి ముందలున్నాడు దామన్న హండగున్నాడు. దండోరా అన్నదమ్ములు మాదిగా అక్క చెల్లెళ్ళు దోపిడీని అంతమొందించ దండుగట్టి దండోరేసిరి. జోహార్లు అమరుల కంటూ జాతిని జాగృత పరుస. ఎస్సీల వర్గీకరణ పండుగ జరుపుకోవాలని పయనమయ్యి కదిలినారు అమరులు. మీకు పాదాభివందనాలు అమరులు. పయనమయ్యి కదిలినారు అమరులు. మీకు పాదాభివందనాలమ్మ అమరులు. మీకు పాదాభివందనాలయ్యా అమరులు. జోహార్లు మాదిగా అమరవీరుల.
థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో సమయం లేదు కాబట్టి ఇంకా మీరు వెళ్ళాలి కాబట్టి ముగిస్తున్నా. సో ఒక డీటెయిల్గా ఇంటర్వ్యూ పెట్టేసుకుందాం. సో చూసారు కదా ఎంఆర్పిఎస్ ప్రస్తావన మందకృష్ణ మాది గారు ఏదైతే 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ఫలితం వచ్చిందని చెప్పేసి చెప్తాను. సో ఆ సుదీర్ఘ పోరాటంలో మా పాత్ర కూడా ఉంది మందకృష్ణ అన్న అని చెప్పేసి మాదిగ గారు చెప్తాను. మా పాత్రతో పాటు సో అమరవీరుల పాత్రలు కూడా చాలా అవి ఏమైపోయినాయి, ఎందుకు మర్చిపోయారు, మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టినారు అని చెప్పేసి తను అడుగుతున్న పరిస్థితి. సో మాట్లాడదాం, ఎందుకంటే సమయం తక్కువ ఉంది, తను అక్కగారు బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి సో మేము ఇక్కడనే ఆపేసిన పరిస్థితి. సో ఒకసారి ఫుల్గా కూడా ఇంటర్వ్యూ చేసి మళ్ళీ మీ ముందు తెచ్చే ప్రయత్నం మేము చేస్తాం. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ మా ఇంటివి హైదరాబాద్.